అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఎన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. అందులో గుడివాడ అమర్నాథ్ అంటే మాజీ ఎక్స్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారి గురించి చాలా నీచమైన దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మామూలుగా దీనిపైన సరే వైసీపీలో కొంతమంది మాట్లాడతారు, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని సమర్థించడం తప్పులేదు. అయితే మరీ నీచమైనటువంటి విషయం, చాలా అవమానకరమైన విషయం ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి మహిళలే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వంగలపూడి అనిత గారే గుడివాడ అమర్నాథ్కు క్షమాపణ చెప్పాలి, ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడాడని చెప్పి మాట్లాడుతున్నారు. అందులో అభ్యర్థులు తెలిసి మంచా మల్లేశ్వరి అరిస్తే ఆంధ్ర మొత్తం వినపడితే ఆ మంచా మల్లేశ్వరి ఒకసారి ఏం మాట్లాడుతుందో చూసి మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్ స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఒకసారి చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఒక తల్లి అనే పదానికి అవమానించినటువంటి అనిత గారు, ముందు మీరు మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి, విజయమ్మకి, భారతమ్మకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సారీ చెప్పాలి. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు మాటలు మాట్లాడుతున్న అనిత గారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సారీ చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి అనిత గారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న అనిత గారు, ముందు మీరు సారీ చెప్పాలి. సారీ చెప్పి చెంపలేసుకొని ఇంకెప్పుడు అననని చెప్పేసి తమరు మాట్లాడితే నీతి వాక్యాలు బాగుంటాయి. మీరు మాట్లాడివేమో అని భారతమ్మ గారికి విజయమ్మ గారికి క్షమాపణ చెప్పాలన్నారు. వెరీ గుడ్, మంచి పద్ధతే. ఎందుకంటే వాళ్ళు మహిళలు కాబట్టి గతంలో ఏమన్నా మాట్లాడేటప్పుడు ఒకవేళ ఏదైనా వాళ్ళని అవమానపరిచినట్టుగా మాట్లాడి ఉంటారేమో, అందుకని మీరు క్షమాపణ అనడంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి మహిళ కాదు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు మహిళ కాదు కదా, మరి ఆయనకి ఎందుకు చెప్పాలి క్షమాపణ? నేను చెప్పేది ఏది పడితే అది మీడియా ముందు మైకులు పెట్టుకొని వాగటం కాదు, కొంచెం ఆలోచన ఉండాలి. అలాగే మా మంత్రులు అంటున్నాం, మీ ఎక్స్ మంత్రులు కూడా మహిళలు కాదు కదా, అందులో మగాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదో కవర్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటం. నేను అడుగుతున్నా, రెచ్చగొట్టి అంటే ఏం రెచ్చగొట్టారు? అయ్యా గుడివాడ అమర్నాథ్ మీ ఆవిడ ఇలా మేకప్ వేసుకొని వెళ్తుందని ఏమైనా రెచ్చగొట్టాడా? లేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా ఏమన్నా హైవేల మీద ఉన్నారని నేను రెచ్చగొట్టిందా? ఏం రెచ్చగొట్టింది? అట్లా ఏం రెచ్చగొట్టలేదు కదా. ఆయన గతంలో చేసిన పనితీరు గురించి ఆమె మాట్లాడింది. మీరు కూడా ఇలా హోమ్ మినిస్టర్గా తన వైఫల్యాల గురించి మాట్లాడండి, అంతేగాని ఆ వ్యక్తిగత విషయాల గురించి, మేకప్ గురించి, లేకపోతే ఆమె ఏం ఉద్యోగం చేసి అవన్నీ ఇలా వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. అమర్నాథ్ గతంలో మీ ఇళ్ళలో ఆడవాళ్ళు ఇది చేశారని ఏం మాట్లాడలేదు కదా. ఆమె మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి నేను ఏమన్నానంటే దారుణమైన విషయం ఏంటంటే, సిగ్గుచేటైన విషయం ఏంటంటే, మీరు మహిళలు అయ్యి ఉండి ఒక మహిళని అవమానపరిస్తే మీరు ముందుకు వచ్చి మాట్లాడటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. మీరు భారతిరెడ్డి గారిని ఏ సందర్భంలో అవమానం చేసిందనే దాని గురించి నువ్వు మాట్లాడాలి. గతంలో భారతిరెడ్డి దగ్గర పిఏ వర్రా రవీంద్రారెడ్డి గారు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ అంటే అప్పటికి అనిత గారిని అసభ్యకరంగా దూషిస్తుంటే ఆ విషయంలో అతను మాట్లాడుతూ ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్పనిచ్చి అసలు మీరు మాట్లాడేటప్పుడు ఆ మంత్రుల్ని ఎమ్మెల్యేలను రెచ్చగొడితే మాట్లాడారు, పొరపాటున నోరు జారిందంట. మరి రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నావుగా, తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా నువ్వు షోస్లో మాట్లాడుతున్నావుగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంట్ మాట్లాడుతున్నావుగా, మరి ఎవరు నిన్ను మాట్లాడలేదే? ఎవరు నీ గురించి వ్యక్తిగత ఆరోపణ చేయలేదే? ఎవరు నీ గురించి వ్యక్తిగత దోషణలు చేయలేదే? అంటే నేను అనేది ఏంటంటే, రెచ్చగొడితే ఆమె పనితీరు గురించి మాట్లాడాలి తప్ప నుంచి ఆమె వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది? ఆ విషయం మీద మీరు సమాధానం చెప్పాలి. ఎగేసుకొని ప్రెస్ మీట్లకు లగెత్తుకుంటూ రావటం కాదు, ప్రెస్ మీట్లకు వచ్చేసి లగెత్తుకొని వాగటం కాదు, ఏది పడితే అది వాగటం కాదు. ఆయన తప్పు చేశాడు, మహిళగా మీరు అసలు దాన్ని ఖండించాల్సింది పోనిచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలని చెబుతున్నారు చూసాం. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సిగ్గు శరం లేదు. ఆ పార్టీలో పనిచేసే నాయకులకు కూడా సిగ్గు శరం ఉండదు. వాళ్ళు వదిలేసుకుంటేనే ఆ పార్టీలో పనిచేయాలని నిదర్శనం ఇది. ఈరోజు మీరు మహిళలు అయి ఉండి సిగ్గు లేకుండా మీరు ఇంకా రోజా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు ఏం చేశారని అదొక పాయింట్ బాగుంటుంది. కానీ అసలు నాకేం అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న మహిళ
ఆయన గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారని చెప్పి క్షమాపణ అనటానికి. అరే ఏమన్నా బుర్ర ఉందా? ఏమన్నా మాట్లాడుతున్నావు? ఓ మీడియా ముందుకు వచ్చేసి పెద్ద పెద్దగా అరవటం తప్ప నుంచి ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు మీడియాకు వచ్చి ఎన్నిసార్లు రన్నింగ్ కామెంటరీలు చేసావు? ఎవరైనా నిన్ను విమర్శించారా? ఆ విధమైనటువంటి భాషను వాడారా? మరి మీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? మీకు సంస్కారం లేదు, మీరు సంస్కారహీనుడు, పనికిరాని సన్నాసులు, దద్దమ్మలు, చవటలు, ఆడవాళ్ళకు విలువ ఇవ్వని చేతగానటువంటి 4వ జాతి వాళ్ళు, అందుకని మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక రెండో విషయం నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఈమె తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమె కూడా గతంలో మినిస్టర్గా చేసినటువంటి మహిళ. ఆ మహిళ కూడా పాపం తన మహిళ అనే సంగతి మర్చిపోయి పాపం చూడండి ఎంత బాగా నీతులు చెప్తుందో. సభ్యత సంస్కారం అనేది పుట్టుకతో ఎవరికి రాదు. మనం పెరిగే వాతావరణాన్ని బట్టి, మనం పెంచిన తల్లిదండ్రులను బట్టి వస్తుంది. ఈ రోజు మన ప్రవర్తన, మన మాట తీరు, మనం చేసేటువంటి విమర్శలు, మన హావభావాలన్నీ కూడా మన సభ్యత సంస్కారంలో ఇమిడి ఉంటాయి. మనం ఆ సభ్యత సంస్కారం మరిచి మాట్లాడితే తిట్టేది మన తల్లిదండ్రులు ఎవరైనా సరే. ఆర్టిస్టులను చూసి మేకప్ వేసి అదే అవేమంటుంది, పుట్టుకతోటే సభ్యతా సంస్కారాలు రావు, ఏదో గీతోపదేశం చేసినట్టు చేస్తుంది. వాస్తవం మీకు సభ్యతా సంస్కారం లేదు కాబట్టి ఆ వైసీపీ కామ పార్టీలో ఉన్నారు. మీకు సభ్యతా సంస్కారం ఉంటే ఎవరైనా ఆ పార్టీలో ఉంటారా? మహిళలు మీకు ఎవరైనా ఉంటారా? అందులో బూత్ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వాళ్ళకి, స్టేజ్ల మీద డ్యాన్సులు వేసుకునే వాళ్ళకి మాత్రం ఆ పార్టీలో అవకాశం ఇచ్చేవాళ్ళు. ఆ జబర్దస్త్లో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకొని యాంగిల్ చూపించుకునేవాళ్ళు. రోజా లాంటి వాళ్ళు లేకపోతే శ్యామల లాంటి వాళ్ళు రన్నింగ్ అవుతారు. కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారంటే సభ్యత, మీకు కూడా సభ్యత సంస్కారం లేకపోతే నా పార్టీలో ఉంటారు. పుట్టుకతోటి సిగ్గు సరం ఉంటాడు నా పార్టీలో ఉంటాడా? ఒకటి కాదు, రెండు కాదు, గంట అరగంట తర్వాత ఒకడేమో ఆన్లైన్లో కొట్టుకోవటం, ఒకడేమో ఆన్లైన్లో ఇప్పు చూపించడం, ఇవన్నీ ఉన్నటువంటి ఆ పార్టీలో మీరు కొనసాగుతారా? ఏం సభ్యత సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఆ రోజాను చూసుకొని నేర్చుకోవాలి సంస్కారం గురించి, ఆ రోజాను చూసే నేర్చుకోవాలి సభ్యత గురించి. ఎందుకంటే మీరు సభ్యతా సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు. ఆ రోజా నోరెత్తితే బ్రహ్మాండమైనటువంటి పదాలు మాట్లాడితే. ఈ రోజు దాకా వంగలపూడి అనిత గారు రెచ్చగొట్టి ఏం మాట్లాడేదే? వంగలపూడి అనిత గారు పార్టీ లైన్లోనే మాట్లాడారు. ఎక్కడ గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగతమైనటువంటి ట్రోల్స్కి ఏం బాగాలేదే? పోనీ గుడివాడ అమర్నాథ్ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగతంగా ట్రోల్స్కి బాగాలేదే? అంటే రేపటి నుంచి మేము కూడా వ్యక్తిగతమైన ట్రోల్స్ చేయాలి. గుడివాడ అమర్నాథ్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలి. అప్పుడు కానీ మీరు సాటిస్ఫై అయ్యేటట్టున్నారు. అమ్మ పుష్పశ్రీవాణి గారు ఇప్పుడు దాకా మీ గురించి ఎవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలా? ఒక్క ఆర్కే రోజాని, యాంకర్ శ్యామలాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లేకపోతే లక్ష్మీభారతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకు ఈ మధ్య ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఉర్దూ కళ్యాణి గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉర్దూ కళ్యాణి గారిని ఎక్కడ రన్నింగ్ కామెంటరీగా నేను చేయట్లేదే. ఎంత విమర్శించాలో అంత విమర్శిస్తారు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. కానీ ఈ వల్గర్ లాంగ్వేజ్ని, ఈ వల్గారిటీని, మీ ఇష్టాసారంగా వచ్చి మాట్లాడటాన్ని మీ పార్టీలో నేర్చుకోవాలి. మీరు నీతులు చెప్తున్నారు. మీరు ఆర్కే రోజా లాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకొని మీరు నీతులు చెప్తున్నారు. అమరావతి రైతులని ఆడింగ్ వేదోలు అంటది, కూటమి నాయకులను ఆడింగ్ వేదోలు అంటది. మరి ఆమెకు మగవాళ్ళు ఎవరో, మరి మగతనం నిన్నోళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కానీ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నామంటది, హెరిటేజ్ ఐస్ క్రీమ్ సపరిస్తున్నామంటది. మరి అవి మాత్రం నెంబర్ 1 పదాలు అయ్యాయి, గోల్డెన్ ఓట్స్ అవి. కానీ ఒక మంత్రిగా తన వైఫల్యం గురించి మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వని చేతగాక ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి అమర్నాథ్ చాలా మంచోడు. అంటే వీళ్ళందరూ ఉద్దేశం ఏందయ్యానంటే, ఈరోజు మనం తప్పు చేసాం, మన మహిళలను కించపరిచి అవమానపరిచాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని అవమానపరిచినప్పుడు మేము ఎవరూ మాట్లాడలేదు, అందువల్ల అది తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు కనీసం ఈయనకన్నా మేము సపోర్ట్ చేయకపోతే ఆ తప్పుడు మెసేజ్ జనాల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో ఈ అమ్మ లెక్కలందరూ ఒకరి తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మాట్లాడిన వీడియో 1కి 4 సార్లు రీప్లే చేసుకొని చూడండి. సభ్యత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, సంస్కారవంతులు, ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, ప్రజల సమస్యల మీద అవగాహన కలిగిన వాళ్ళు, మహిళ అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సన్నాసాలు ఇలాంటి పదాలు వాడతారా, ఇలాంటి భాషను వాడతారా అనేది మీరు కూడా చూడండి. ఊరికే ఎగేసుకొని రావటం కాదు, ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడినటువంటి మాటలు. ఒక దళిత ఎస్సీ మహిళని మీరు గతంలో కూడా సుచరిత గారు వాళ్ళు పనిచేసినప్పుడు ఆమె పనితీరును మాత్రం విమర్శించారు, కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ వ్యక్తిగతంగా మీద ఆమె చేయలేదు. కాబట్టి నేను ఏమంటాను, ఇవాళ కూడా మీరు హోమ్ మినిస్టర్ పనితీరు గురించి మాట్లాడడం తప్పులేదు, కానీ ఆ వ్యక్తిగత ఆరోపణలు చేసి మళ్ళీ అవి కవర్ చేసుకోవడానికి సిగ్గు లేకుండా మీరే మహిళలై మీరు వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముందు ఆ మంచా మల్లేశ్వరి కానీ లేకపోతే పుష్పశ్రీవాణి కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ మీద ఇటువంటి భాషను ప్రయోగిస్తే మీరు కూడా గుండె నిబ్బరం చేసుకొని స్టూడియోలో ఏముందిలే మేము విమర్శిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మా మీద విమర్శించాలని సర్దుకుంటారేమో, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.